వార్తల్లోకి తిరిగి స్వాగతం. అండర్-12 ఐతా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నేడు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు జరిగే ఈ పోటీలకు నిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరవుతున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ర్యాంకింగ్ను కేటాయిస్తారు. ఈ సందర్భంగా మీడియాతో స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దేలా తోడ్పాటు అందించాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియంను తీర్చిదిద్దామన్నారు. ఈరోజు గుంటూరు నందమూరి తారక రామ క్రీడా ప్రాంగణంలో ఐటా అండర్-12 బాయ్స్ గర్ల్స్ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ప్రధాన స్పాన్సర్గా నిట్ అధినేత పండిరామ్ గారు, అట్లానే వారి అన్నయ్య గారు అయినటువంటి డాక్టర్ సుందరాచారి గారు, అట్లానే గుంటూరు జిల్లా టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ మన శారి గారు, అట్లానే వైస్ ప్రెసిడెంట్ కమల్ గారు, మిగిలిన అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క టోర్నమెంట్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాం. అది గుంటూరుకే కారణం. అదేవిధంగా పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి దాదాపు బాయ్స్ 40 మంది వచ్చి ఉన్నారు. అలానే గర్ల్స్ కూడా 16 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో గేమ్స్ ఆడి మంచి మెమోంటోస్ కానీ ప్రైజులు కానీ, అట్లానే ఎవరైతే విన్నర్స్గా ఉన్నారో రన్నర్స్గా వారికి ర్యాంకింగ్ కూడా ఇక్కడ ఈ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరగటం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ ఇంటర్స్టేట్ టోర్నమెంటే కాకుండా ఒక నేషనల్ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని, దానికి మన దామచర్ల శ్రీనివాసరావు గారు బాగా కృషి చేస్తారని మన ఎన్టీఆర్ స్టేడియం ప్రెసిడెంట్ అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఈ స్టేడియం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక ఈ స్ఫూర్తిని ఉపయోగించుకొని మనం ముందు తరాల వారికి ఒక స్ఫూర్తినిస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలని, ఈ టోర్నమెంట్కి వచ్చినటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు అనేక జిల్లాల నుంచి వచ్చారు, అనేక స్టేట్స్ నుంచి వచ్చారు, ట్రివేండ్రం నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు. సో ముందు నార్త్ ఇండియా నుంచి కూడా వస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ tennis camp, Spanish method tennis camp. Last week it happened. The 5 coaches, the biggest contingent come from Spain and Switzerland. We have done the coaching camp. We try to produce the world number 1, and I just came here to see the statistic of the tournament, and then we will be analyzing this tournament, and then we'll bringing some tennis players to Barcelona Tennis Academy for the free coaching camp in a few months later. So we'll be researching the good talent and we'll bringing them to Hyderabad, and then we'll train them and we'll send them to the Spain Barcelona Tennis Academy, and we will be bringing some tennis academy here as well as Sanchez Casel Tennis Academy and Justin Henin Tennis Academy. We're bringing the coaches from these academies, and we will train this in the Guntur and Vijayawada. So we will have to. స్థానిక ఆరగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజుగా ముక్కోటిని భక్తులు భావిస్తారు. నేటి రోజున 3 కోట్ల మంది దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుంటారని పురాణాల ఉవాచ. దేవాలయాలలో ఉత్తర ద్వారం దైవ దర్శనం చేసుకుంటే స్వామిని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం ఉండడంతో నగరంలోని ఆలయాలలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
31వ తేదీ సోమవారం నుండి డిసెంబర్ 31వ తేదీ ఆరోగ్యోత్సవాలు జరుగుతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు శివముక్కోటి సందర్భంగా తెల్లవారుజాము 3:30 గంటల నుండి 5:30 గంటల వరకు శ్రీ స్వామివార్లకు విశేష పూజాద్రవ్యాలతో అన్యాత్మక ఏకాదశ రుద్రాభిషేకము జరిగింది. తదనంతరం 5:30 గంటలకు శ్రీ స్వామివార్లు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చున్నారు. తదనంతరం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు శ్రీ స్వామివార్ల శాంతిచరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో చేసి స్వామివార్ల సేవలు. అత్యంత ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ముస్తఫా అన్నారు. అందుకే ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలైనా ప్రజలలో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని అన్నారు. నేడు అరండల్పేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన రంగా వర్ధంతి వేడుకలలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందించారు గనుకనే ఇప్పటికీ ప్రజలు రంగాను అభిమానిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో ముందుకు నడవాలని కోరారు. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 27వ వర్ధంతి జరుపుకుంటున్నాం. అంటే ఇప్పుడు జరుపుకోవటం అంటే నిజంగా రంగా గారు గతంలో చేసిన ఎన్నో విప్లవాత్మకమైన పనులు కానివ్వండి, మరి ఆయన చేసిన త్యాగానికి కానివ్వండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన వర్ధంతి జరుపుకుంటున్నారు. అంటే జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే మరి రాజకీయాల్లో వచ్చినా కానివ్వండి, రాకపోయినా కానివ్వండి, ఏదో ఒక చేయాలనే తపన ఆరాటం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఆ మనిషిని జీవితకాలం స్మరించుకుంటాం. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా కూడా 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రంగా గారిని ఇవాళ వాడవాడల అన్ని చోట్ల కూడా మరి ఆయన ఎంతో స్మరించుకున్నారంటే గతంలో ఆయన చేసిన ఎన్నో విప్లవాత్మక పనులు. కాబట్టి నేను ఆ రంగా గారిని మరి భగవంతుడు చల్లగా ఆయన్ని అక్కడ స్వర్గంలో మరి ఉండాలని చెప్పేసి. వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రాజకీయాల్లోనే కాదు, జీవితంలో కూడా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి 8 కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఒక చెరగని స్థానం సంపాదించినటువంటి వ్యక్తి. పట్టుదల, కార్యదీక్షత, అంకిత భావం ఉంటే ఎవరైనా ఏ స్థాయికైనా కూడా ఎదగొచ్చనే భావాన్ని నిరూపించినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పుట్టుకతోనే రాజకీయ నాయకుడు కాదు, ఆయన ధనవంతుడు కాదు, అంతకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల వారసత్వంగా వచ్చినటువంటి నాయకత్వం అంతకంటే కూడా కాదు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్గా గెలుపొందడం కానీ, శాసనసభ్యుడిగా గెలుపొందడం కానీ, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలపైన పోరాటం చేసినటువంటి తీరు కానీ, పేదలకు సంబంధించి ఎవరికి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ, పోరాటాలు జరిపినటువంటి వైనం కానీ, ఆయన్ని ఎక్కడికో నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ఆయన ఒక విజయవాడ ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని మూలలా కూడా వంగవీటి మోహన్ రంగా గారిని అభిమానించే ప్రజలు ఏర్పడినటువంటి పరిస్థితి. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకే నీరు ప్రగతి కార్యక్రమం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు. తొంభైవ వార్షికోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.